Hey everyone, welcome back to Tech with Akshaya. As I promised in the last video, 50 comments వస్తే LinkedIn వీడియో కావాలని LinkedIn వీడియో చేస్తానన్నాను కదా, అండ్ we got more than 50 comments. సో ఈ వీడియోలో LinkedIn ప్రొఫైల్ ఎలా సెటప్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫర్ ఎ బిగినర్ బీటెక్ జాయిన్ అవ్వక ముందు ఏమేం సెక్షన్స్ ఫిల్ చేయాలి, ఏమేం యాడ్ చేయాలి అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 90% స్టూడెంట్స్ లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఫోటో అప్లోడ్ చేస్తారు, కాలేజ్ యాడ్ చేస్తారు, ఆ తర్వాత అకౌంట్ని మర్చిపోతారు, మళ్ళీ ఫైనల్ ఇయర్లో ఓపెన్ చేస్తారు. అండ్ అప్పుడు ఇంటర్న్షిప్స్ రావట్లేదు, రిక్రూటర్స్ ప్రొఫైల్ చూడట్లేదు, లింక్డ్ఇన్ యూజ్ ఎలా చేయాలని అడుగుతారు. సో మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా లింక్డ్ఇన్ యాప్ ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. రియాలిటీ ఏంటంటే రిక్రూటర్ మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి 10 సెకండ్స్లోనే డిసైడ్ చేస్తాడు ఇంట్రెస్టింగ్ క్యాండిడేటా లేదా స్కిప్ చేయాలా అని. సో ఈ వీడియోలో మనం అన్ని ప్రాక్టికల్గా చూద్దాం, ఫర్ ఏ బిగినర్కి ఏమేమి అవసరం అని అండ్ ఫ్యూచర్లో ఏమేమి చేయాలని. ఫస్ట్ ఒక డౌట్, లింక్డ్ఇన్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది, రెజ్యూమే ఉంది, వై లింక్డ్ఇన్ దెన్? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో పీపుల్ ఫాలో యూ బికాస్ దే లైక్ యువర్ కంటెంట్. లింక్డ్ఇన్లో రిక్రూటర్స్ కనెక్ట్ విత్ యూ బికాస్ దే లైక్ యువర్ స్కిల్స్. దిస్ ఈస్ ద డిఫరెన్స్. సపోజ్ మీరు సి కానీ పైథాన్ ఆర్ ఎనీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, గిటబ్లో ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు, డిఎస్ఏ సాల్వ్ చేస్తున్నారు, ఇవన్నీ రూమ్లోనే ఉంటాయి, రిక్రూటర్స్కి తెలీదు ఇవన్నీ. లింక్డ్ఇన్ అంటే మీ ప్రొఫెషనల్ షోరూమ్. మీరు ఏం నేర్చుకున్నారు, ఏం బిల్డ్ చేశారు, ఏం అచీవ్ చేశారు అన్నీ ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. అండ్ టుడేస్ మార్కెట్లో మెనీ కంపెనీస్ ఫస్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తాయి, కాబట్టి ప్రొఫైల్ స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవాలి లింక్డ్ఇన్లో ఫర్ బెటర్ ఆపర్చునిటీస్. అండ్ వన్ స్మాల్ అడ్వైస్, లింక్డ్ఇన్ని ఫేస్బుక్ లాగా యూజ్ చేయకండి. ఫన్నీ మీమ్స్, ర్యాండమ్ రీల్స్, పొలిటికల్ ఫైట్స్ అవాయిడ్ చేయండి. రిమెంబర్, లింక్డ్ఇన్ ఈజ్ యువర్ ప్రొఫెషనల్ ఐడెంటిటీ. ఎవ్రీథింగ్ రిఫ్లెక్ట్ యువర్ కెరియర్. సో ఫస్ట్ లింక్డ్ఇన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ గూగుల్కి వెళ్ళి లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేషన్ అని సెర్చ్ చేయండి అండ్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి, సైన్ అప్ లింక్. ఇక్కడ మీ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక అగ్రీ అండ్ జాయిన్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ కంట్రీని సెలెక్ట్ చేసుకొని ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ మొబైల్ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీ లొకేషన్ యాడ్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఐ యామ్ ఏ స్టూడెంట్ బటన్ ఎనేబుల్ చేయండి అండ్ ఇక్కడ మీ స్కూల్, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఎంటర్ చేయండి. ప్రజెంట్ బీటెక్ కాలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఎంటర్ చేశా అండ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ కంప్యూటర్ సైన్స్ ఆర్ మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ది ఎంటర్ చేయండి. స్టార్ట్ ఇయర్ మీరు 2026లో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి 2026 పెట్టండి బై డిఫాల్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అండ్ మీ మెయిల్కి ఇప్పుడు 6 డిజిట్ కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇది ఓపెన్ అవుతుంది. ప్రజెంట్గా అయితే స్కిప్ చేయండి అండ్ స్కిప్ చేయండి ఇది కూడా. స్కిప్, ఇది కూడా స్కిప్ చేయండి. అండ్ మీరు ఫోన్లో కూడా లింక్డ్ఇన్ యాప్ ఎక్కించుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి అండ్ ఫినిష్ మీద క్లిక్ చేయండి. అండ్ ఫైనలీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసాం. జస్ట్ ఇప్పుడు మనం నేమ్ అండ్ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసాం అండ్ లొకేషన్ ఎంటర్ చేసాం, అంతే. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ప్రొఫైల్ పిక్చర్. ఇది చాలా స్మాల్ థింగ్ అనిపిస్తుంది కానీ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఇదే. సపోజ్ రిక్రూటర్ సెర్చ్ చేశాడు అనుకో, మీ ప్రొఫైల్ని 100 ప్రొఫైల్స్ వస్తాయి. మీ ప్రొఫైల్ యూనిక్గా కనిపించాలంటే ప్రొఫైల్ ఫోటో ప్రొఫెషనల్గా పెట్టాలి
అండ్ ప్రొఫైల్ ఫోటోకి ఏదో ర్యాండమ్ ఫోటో, గ్రూప్ ఫోటో, సెల్ఫీ అలాంటివి పెట్టొద్దు. రిక్రూటర్స్ ఫస్టే స్కిప్ చేస్తారు ఇలాంటి ఫొటోస్ ఉన్న ప్రొఫైల్స్ని. సో ప్రొఫైల్ అనేది ప్రొఫెషనల్గా ఉండాలి, ఫేస్ క్లియర్గా ఉండాలి అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఉంటే బెటర్. ఫార్మల్ వేర్లో ఉంటే ఫోటో ఇంకా బెటర్. అండ్ వన్ మోర్ థింగ్, సన్ గ్లాసెస్ ఫోటో, హెల్మెట్ ఫోటో అలాంటివి పెట్టకండి. అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటోని కరెక్ట్గా డ్రాగ్ చేసి మిడిల్లో వచ్చేలా పెట్టండి అండ్ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా ప్రొఫైల్ ఫోటో అయితే అప్డేట్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, బ్యానర్. డిఫాల్ట్ బ్లూ బ్యానర్ రిమూవ్ చేయండి. ఎందుకంటే ఇమాజిన్ మీ షాప్కి బోర్డు లేకపోతే పీపుల్కి తెలుస్తుందా ఇన్సైడ్ ఏముంటుందో. సేమ్ బ్యానర్ అంటే మీ ఐడెంటిటీ. క్యాన్వా యాప్లో ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి బ్యానర్కి, సో అవి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టొచ్చు. నేను ఒకటి క్యాన్వాలో రెడీ చేసుకున్నా ఒక బ్యానర్, నేను అది ఇక్కడ అప్లోడ్ చేస్తాను చూడండి. ఇక్కడ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ కవర్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ బై డిఫాల్ట్ లింక్డ్ఇన్ బ్యానర్స్ ఉంటాయి, అవి కాకుండా మీరు ఓన్ బ్యానర్ అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఈ బ్యానర్ క్యాన్వాలో చేసుకున్నా ఎడిట్, సో నేను ఈ బ్యానర్ అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నా బ్యానర్లో నేమ్ అండ్ మెయిల్ పెట్టాను. మీరు కావాల్స్తే మీ రోల్, మీరు ఇంట్రెస్టెడ్, ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నారో అది కూడా పెట్టొచ్చు. లైక్ ఓపెన్ టు ఇంటర్న్షిప్ కూడా పెట్టొచ్చు, జావా డెవలపర్, డిఎస్ఎల్ లెర్నర్ అండ్ మీ గిటబ్ లింక్ కూడా పెట్టొచ్చు. అండ్ టెక్స్ట్ ఎక్కువ పెట్టకండి. అండ్ ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. బ్యానర్ అయితే సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. అండ్ నౌ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, హెడ్లైన్. ఇక్కడ స్టూడెంట్ ఎట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉంది కదా, ఇలా డిఫాల్ట్గా పెట్టకండి, హెడ్లైన్ని చేంజ్ చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అలాగే ఉంచుతారు. మీరు స్పెషల్గా కనిపించాలంటే యూనిక్గా పెట్టాలి. హెడ్లైన్లో మీ స్కిల్స్, అచీవ్మెంట్స్, ఏమైనా ఇంటర్న్షిప్స్ చేస్తే అవన్నీ హెడ్లైన్లో పెట్టొచ్చు. సో ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ హెడ్లైన్ అని ఉంది, ఇది తీసేసి స్టూడెంట్ ఎట్ కాలేజ్ అది తీసేసి ఒక న్యూ హెడ్లైన్ క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ హెడ్లైన్లో అయితే ఇలా పెట్టాను, అస్పైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, జావా డెవలపర్, ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ 180+ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అని. ఇంకా మీకు ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేయొచ్చు అండ్ మీ స్కిల్స్ మెన్షన్ చేయాలి. ఇంటర్న్షిప్ చేస్తే అవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సేవ్ చేయండి. అండ్ ఇక్కడ ఇండస్ట్రీ అడుగుతుంది, సో మీరు కంప్యూటర్ సైన్స్ అని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. మీ హెడ్లైన్ అయితే అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు హెడ్లైన్ స్టూడెంట్ ఎట్ వర్ధమాన్ కాలేజ్ పోయి అస్పైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, జావా డెవలపర్, 180+ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అని వచ్చేసింది. అండ్ ఇప్పటి వరకు మనం ప్రొఫైల్ అప్డేట్ చేసాం, బ్యానర్ పెట్టాం అండ్ హెడ్లైన్ చేంజ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, అబౌట్ సెక్షన్. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అబౌట్ సెక్షన్ కోసం చాట్‌జీపీటీ ఓపెన్ చేసి కాపీ పేస్ట్ చేస్తారు. అండ్ మీరు అలా చేయకండి, ఎందుకంటే రిక్రూటర్కి అది ఫస్ట్ లైన్లోనే అర్థమైపోతుంది ఇది చాట్‌జీపీటీలో నుంచి తెచ్చి కాపీ పేస్ట్ చేశారని. సో మీ ఓన్ వర్డ్స్లో అబౌట్ సెక్షన్ పెట్టండి. అండ్ అబౌట్ సెక్షన్ అంటే ఏం లేదు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ వర్డ్స్. సో అబౌట్ సెక్షన్ యాడ్ చేయడానికి ఇక్కడ యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడే యాడ్ అబౌట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ ఓన్ వర్డ్స్లో అబౌట్ సెక్షన్ రాయండి. లైక్ మీరు ఒక హెచ్ఆర్ అడిగితే ఇంటర్వ్యూలో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని, సేమ్ అలానే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఏమేమి పెట్టొచ్చు అంటే వాట్ ఆర్ యూ లెర్నింగ్ ప్రెజెంట్గా, అచీవ్మెంట్స్ పెట్టొచ్చు, మీ గోల్ పెట్టొచ్చు అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చు, స్కిల్స్, ఇవన్నీ ఇక్కడ యాడ్ చేయాలి. సో నేను అబౌట్ సెక్షన్లో అయితే ఇలా ఇచ్చాను. ఐఎమ్ అక్షయ, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, ప్యాషనేట్ అబౌట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కరెంట్లీ లెర్నింగ్ జావా, డిఎస్ఏ అండ్ స్ప్రింగ్ బూట్ while building real world projects, solved 180+ lead code problems, participated in hackathons and leading a DSA community, currently looking for internship opportunities where I can contribute, learn and grow as a software engineer. మీ ఓన్ వర్డ్స్లో అబౌట్ సెక్షన్ రాయండి. అండ్ మీరు ఫ్యూచర్లో కొత్త స్కిల్స్ నేర్చుకుంటే ఎవ్రీ 3 monthsకి అప్డేట్ చేస్తూ ఉండండి అబౌట్ సెక్షన్. అండ్ ఇది సేవ్ చేయండి. అబౌట్ సెక్షన్ అయితే సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది.
సో మనం ఇది ఇక్కడ చూసుకోవచ్చు అబౌట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్. మనం ఓన్లీ ప్రెసెంట్ బీటెక్ కాలేజ్ యాడ్ చేసాం. మనం ఇంటర్ కాలేజ్ కూడా యాడ్ చేయొచ్చు అండ్ స్కూల్ కూడా యాడ్ చేయొచ్చు. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీ ఇంటర్ కాలేజ్ నేమ్ కూడా ఎంటర్ చేయొచ్చు. అండ్ డిగ్రీలో ఇంటర్మీడియట్ అని పెట్టండి. అండ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఎంపీసీ పెట్టండి. అండ్ ఇక్కడ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కూడా పెట్టొచ్చు. అండ్ మీ గ్రేడ్ కూడా పెట్టొచ్చు పర్సంటేజ్లో. లైక్ ఇప్పుడు నేను 98.7% పెడుతున్నా. అండ్ కాలేజ్లో యాక్టివిటీస్ అండ్ సొసైటీస్ కూడా పెట్టొచ్చు. అండ్ అక్కడ ఏమన్నా స్కిల్స్ నేర్చుకొని ఉంటే లైక్ కమ్యూనికేషన్ అవి కూడా యాడ్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్. ఇంకేమైనా స్కిల్స్ నేర్చుకొని ఉంటే ఇంటర్లో ఆ స్కిల్స్ కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ. తర్వాత సేవ్ చేయండి. సో ఇక్కడ ఇంటర్ కాలేజ్ కూడా అప్డేట్ అయింది. అండ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి స్కూల్ కూడా పెట్టుకోవచ్చు సేమ్ ఇలానే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్కిల్స్ సెక్షన్. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఏమేమి స్కిల్స్ వచ్చో అవన్నీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ చేయొచ్చు. సపోజ్ నేను జావా అని యాడ్ చేయొచ్చు. అండ్ ఇది ఎక్కడ నేర్చుకున్నారో దాని మీద క్లిక్ చేయండి. బీటెక్లో అయితే బీటెక్, లేదంటే ఇంటర్, లేకపోతే దేంట్లో కాదంటే మీ ఓన్గా నేర్చుకొని ఉంటే దేని మీద క్లిక్ చేయకండి, డైరెక్ట్ సేవ్ చేయండి. ఇంకా యాడ్ మోర్ స్కిల్స్ మీద క్లిక్ చేసి ఇంకే వేరే స్కిల్స్ కూడా యాడ్ చేయొచ్చు మీకు ఏమేమి వచ్చో. లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ అది ఒకవేళ వర్ధమాన్లో నేర్చుకొని ఉంటే అది చెక్ చేసి సేవ్ చేయండి. అండ్ ఇంకా మీ స్కిల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఇలానే. సో అవి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. సో ఇక్కడ షో ఆల్ మీద క్లిక్ చేస్తే కమ్యూనికేషన్, జావా, పైథాన్. ప్రెసెంట్గా నేను ఓన్లీ 3 స్కిల్స్ యాడ్ చేశాను. సో మీకు ఏమేమి స్కిల్స్ వచ్చో అవన్నీ యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలంటే లింక్డ్ఇన్లో ఇక్కడ యాడ్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ యాడ్ లైసెన్సెస్ అండ్ సర్టిఫికేట్స్ మీద క్లిక్ చేసి సో ఆ సర్టిఫికేషన్ నేమ్, ఇంకా ఏ ఆర్గనైజేషన్ ఇష్యూ చేసిందో ఆర్గనైజేషన్ నేమ్ అండ్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ పెట్టండి. అండ్ ఒకవేళ ఆ సర్టిఫికేట్కి యూఆర్ఎల్ ఉంటే క్రెడెన్షియల్ యూఆర్ఎల్ కూడా పెట్టండి. అండ్ ఆ సర్టిఫికేషన్లో ఏం స్కిల్స్ నేర్చుకున్నారో యాడ్ స్కిల్స్ మీద క్లిక్ చేసి ఆ స్కిల్స్ మెన్షన్ చేయండి అండ్ సేవ్ చేయండి. సేమ్ ఇలానే ప్రాసెస్ ఉంటుంది. సో మీరు సర్టిఫికేట్స్ ఇలా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇలానే యాడ్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసి మీ ప్రాజెక్ట్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ యాడ్ చేసి ఆ ప్రాజెక్ట్లో ఏమేమి స్కిల్స్ వాడారో అవన్నీ యాడ్ చేయొచ్చు. అండ్ అడిషనల్గా మీరు ఆ ప్రాజెక్ట్ ఎన్ని మంత్స్ చేశారు, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ కూడా పెట్టొచ్చు. సో ప్రాజెక్ట్స్ ఇలా అప్లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఒక ఫీచర్ ఉంది, యాడ్ ఫీచర్. ఇది చాలామంది యూజ్ చేయరు, బట్ రిక్రూటర్స్ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు దిస్ సెక్షన్ చాలా విజిబుల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు మీ బెస్ట్ ప్రాజెక్ట్, గిటబ్ ప్రొఫైల్, బెస్ట్ లింక్డ్ఇన్ పోస్ట్, సర్టిఫికేట్స్, అచీవ్మెంట్స్ అవన్నీ ఇక్కడ యాడ్ చేయొచ్చు. రిక్రూటర్ బేసికలీ మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మెయిన్గా ఈ ఫీచర్డ్ సెక్షన్ వాళ్ళకి కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇలా యాడ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు బిగినర్స్ కాబట్టి వన్స్ బీటెక్లో జాయిన్ అయ్యాక స్కిల్స్ నేర్చుకున్నాక ప్రాజెక్ట్స్ చేశాక ఇలా అప్లోడ్ చేయండి ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్. అండ్ ఇక్కడ మనకు కంపెనీస్ని ఫాలో అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీకు నచ్చిన కంపెనీస్ని ఫాలో కూడా అవచ్చు. ఇక్కడ సెర్చ్కి వెళ్ళి లైక్ మైక్రోసాఫ్ట్ మీద క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీని ఫాలో కూడా అవ్వచ్చు. సో మైక్రోసాఫ్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే అవన్నీ మీకు లింక్డ్ఇన్లో కనిపిస్తాయి. సో సేమ్ అలానే మీకు నచ్చిన కంపెనీస్ అండ్ మీ డ్రీమ్ కంపెనీస్ని ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ నెట్వర్కింగ్. ఇది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఆన్ లింక్డ్ఇన్, నెట్వర్కింగ్. లింక్డ్ఇన్లో కనెక్షన్స్ అంటే ఫ్రెండ్స్ కాదు, ప్రొఫెషనల్స్ కనెక్షన్స్. మెనీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 500 ర్యాండమ్ రిక్వెస్ట్ సెండ్ చేస్తారు. అలా చేయొద్దు.
మీ కాలేజ్ సీనియర్స్ని ఫాలో అవ్వచ్చు. అండ్ సపోజ్ ఒక సీనియర్ మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ నుంచి ఏమన్నా సజెషన్స్ కావాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి. డైరెక్ట్గా అన్ప్రొఫెషనల్గా మెసేజ్ చేయొద్దు. ప్రొఫెషనల్ వేలో మెసేజ్ చేసి మీ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు మీ సీనియర్స్తో కనెక్ట్ అయ్యి. అండ్ లింక్డ్ఇన్లో ఆపర్చునిటీస్ రావాలంటే యాక్టివ్గా ఉండాలి. మీ కంప్లీట్ జర్నీని షేర్ చేస్తూ ఉండాలి, లెర్నింగ్ జర్నీ. లైక్ మీరు ఏదైనా కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అది పోస్ట్ చేయొచ్చు, ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే అది పెట్టొచ్చు, అండ్ ఏదైనా లెర్న్ చేస్తే దాని గురించి కూడా పెట్టొచ్చు. ఏదైనా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసినా అవన్నీ లింక్డ్ఇన్లో షేర్ చేయొచ్చు. అండ్ మనమైతే ప్రొఫైల్ ఫోటో పెట్టాం, బ్యానర్ పెట్టాం, హెడ్లైన్ యాడ్ చేసాం, అబౌట్ సెక్షన్ పెట్టాం, ఎడ్యుకేషన్ యాడ్ చేసాం, స్కిల్స్ యాడ్ చేసాం, అండ్ కంపెనీస్ కూడా ఫాలో అయ్యాం. సో ఫర్ బిగినర్ బీటెక్ జాయిన్ అవ్వక ముందు ఇవి చేస్తే సరిపోతుంది. బీటెక్ లెర్నింగ్ జర్నీని పోస్ట్ చేస్తూ ఉండండి లింక్డ్ఇన్లో. ఓకే, మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ కంప్లీట్ అయింది అండ్ రెజ్యూమే కూడా ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జాబ్స్కి అప్లై చేయడం. అండ్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఒక కామన్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. డైలీ లింక్డ్ఇన్ ఓపెన్ చేయాలి, జాబ్ సెర్చ్ చేయాలి, ఈజీ అప్లై మీద క్లిక్ చేయాలి, సేమ్ డీటెయిల్స్ మళ్ళీ ఫిల్ చేయాలి రిపీటెడ్గా, రెజ్యూమే అప్లోడ్ చేయాలి. ప్రతి అప్లికేషన్కి ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఎస్పెషల్లీ ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి డిఎస్ఏ ప్రాక్టీస్, ప్రాజెక్ట్స్, కాలేజ్ అసైన్మెంట్స్, రెజ్యూమే అప్డేట్స్, వీటి మధ్య డైలీ మాన్యువల్గా అప్లికేషన్స్ పంపడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఈ రిపీటేటివ్ వర్క్ని సింప్లిఫై చేయడానికి ఒక ఎక్స్టెన్షన్ ఉంది, అదే లైనప్ బాట్. సో లైనప్ బాట్ అనేది ఒక గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్, అంటే లింక్డ్ఇన్ అప్లై బాట్. ఇది లింక్డ్ఇన్లో ఉన్న జాబ్స్కి అప్లికేషన్స్ ఫాస్టర్గా మేనేజ్ చేయడానికి డిజైన్ చేసిన టూల్. ఏంటంటే ప్రతిసారి సేమ్ ఇన్ఫర్మేషన్ని అగైన్ అండ్ అగైన్ అప్లై చేస్తూ కొద్దీ ఫర్ ఎవ్రీ జాబ్ మాన్యువల్గా టైప్ చేయడం కంటే ఒకసారి సెటప్ చేసుకుంటే ఈ ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్సెస్ ఈజీ అప్లై జాబ్స్కి అప్లై చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ఓన్లీ లింక్డ్ఇన్లో ఈజీ అప్లై జాబ్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. సో మీరు టైం సేవ్ చేయడానికి సేమ్ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఫిల్ చేస్తూ ప్రతి అప్లికేషన్కి ఇలాంటి ఆటోమేషన్ టూల్ యూజ్ చేస్తే మీ టైం సేవ్ అవుతుంది. సో ఈ ఎక్స్టెన్షన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను చూపిస్తాను. ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, ఆ లింక్ ఓపెన్ చేయండి. లేదంటే గూగుల్ క్రోమ్లో linapbot.com అని సెర్చ్ చేయండి, మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయండి, యాడ్ ఎక్స్టెన్షన్. సో ఈ బాట్ మీ క్రోమ్ ఎక్స్టెన్షన్లోకి యాడ్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ రెజ్యూమే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో రెజ్యూమే అయితే లేటెస్ట్ది అప్లోడ్ చేయండి, కంప్లీట్గా అప్డేట్ అయి ఉండాలి. ఎందుకంటే బాట్ అప్లికేషన్ క్వశ్చన్స్కి మీ రెజ్యూమే డీటెయిల్స్ని రిఫరెన్స్గా యూజ్ చేస్తుంది. కాబట్టి అవుట్డేటెడ్ రెజ్యూమే అప్లోడ్ చేయకండి, అప్డేటెడ్ రెజ్యూమే అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి, లైక్ కంట్రీ, మొబైల్ నెంబర్, సిటీ, అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మెయిల్ పెట్టండి అండ్ సిటీ కూడా పెట్టండి. అండ్ ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో శాలరీ కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఎనేబుల్ సెర్చ్ ఫీచర్స్ మీద క్లిక్ చేసి ఆన్ చేస్తే ఇక్కడ మీకు ఎలాంటి రోల్స్కి అప్లై చేయాలి, ఎలాంటి కంపెనీస్, ఇండస్ట్రీస్ అండ్ ఎలాంటి కండిషన్స్ కావాలో అవన్నీ పెట్టొచ్చు, ఇక్కడ డిస్క్రైబ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ రోల్స్ మెన్షన్ చేయొచ్చు అండ్ లొకేషన్ కూడా పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అండ్ స్టార్ట్ అప్లైయింగ్ మీద క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ కూడా మీ టార్గెట్ జాబ్ రోల్ సెట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను జావా డెవలపర్ పెట్టాను అండ్ లొకేషన్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. ఎక్స్పీరియన్స్ లెవెల్ నేను ఇంటర్న్షిప్ అని పెట్టాను. సో మీకు ఎలాంటి సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేయొచ్చు. అండ్ రిమోట్ జాబ్స్ ఓన్లీ అంటే ఆన్లైన్ జాబ్స్ కావాలనుకుంటే రిమోట్ జాబ్స్ అని ఆన్ చేయొచ్చు. అండ్ బీ ఫస్ట్ అప్లికెంట్ ప్రియారిటైజ్ న్యూలీ పోస్టెడ్ జాబ్స్ అంటే అది కూడా ఎనేబుల్ చేయొచ్చు. సో మీరు ఫస్ట్ అప్లై చేయొచ్చు. ఈ బాట్ మీకు ఆటోమేటిక్గా అప్లై చేస్తుంది న్యూలీ పోస్టెడ్ జాబ్స్కి, సో అది కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ జాబ్స్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది.
సో కీవర్డ్స్ చూసుకుంటే జావా డెవలపర్, లొకేషన్ హైదరాబాద్ అండ్ రిమోట్ చూస్ చేశాను నేను. సో ఇది చూపిస్తుంది వి అప్లైడ్ ఆల్ ద జాబ్స్ వి ఫౌండ్. ఒకటి అప్లై చేసింది, ఒకటే కనిపించింది, 1 ఫౌండ్ 1 అప్లైడ్. సో ఓవరాల్గా అయితే ఒకటి అప్లై చేసింది ఆటోమేటిక్గా వితౌట్ మనం ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా అదే అప్లై చేసింది. సో ఇదైతే సర్చింగ్ కంటిన్యూస్లీ ఫర్ న్యూ జాబ్స్. సో మనం ఇప్పుడు ప్రెసెంట్గా అయితే పాస్ చేయొచ్చు. ఇక్కడ మనం ట్రాక్ కూడా చేయొచ్చు. హిస్టరీ మీద క్లిక్ చేస్తే సో 30th జూన్ ఈరోజు ఈ కంపెనీ బైబిట్ కంపెనీలో డెవలప్మెంట్ ఇంజనీర్గా అప్లై చేసింది. సో మనం చూసుకుంటే వ్యూ మీద క్లిక్ చేసి జాబ్ డీటెయిల్స్ డిస్ప్లే అయ్యాయి. సో మనం స్టేటస్ అయితే కంప్లీటెడ్ అంటే అప్లై అయ్యింది. సో ఈ జాబ్కి అయితే అప్లై చేసింది ఇది ఆటోమేటిక్గా మన హెల్ప్ లేకుండా. ఇంకేమైనా న్యూ జాబ్స్ బేస్డ్ ఆన్ అవర్ స్కిల్స్ కనిపిస్తే వాటి మీద కూడా అప్లై చేస్తుంది ఆటోమేటిక్గా. మనం లింక్డ్ఇన్లో కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. వన్ థింగ్ బాగా నచ్చింది ఏంటంటే, ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ అప్లికెంట్ ఫీచర్. న్యూగా పోస్ట్ అయిన జాబ్స్కి ఎర్లీగా అప్లై చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇది యూస్ఫుల్ ఫీచర్. సో ప్రతి ఒక్కరు లింక్డ్ఇన్ ఉన్న వాళ్ళందరూ లైన్ ఆఫ్ బాట్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, చాలా హెల్ప్ అవుతుంది. లైన్ ఆఫ్ బాట్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఇచ్చాను. సో మీరు దాన్ని చెక్ చేయొచ్చు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా వీడియోస్ చేస్తాను ఫ్యూచర్లో. అండ్ ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.